నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను మీ రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ ను మన న్యూస్ ఓవర్వ్యూలో చూద్దాం. తెలంగాణలో గ్రూప్ 1 నియామక ప్రక్రియపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎంపికైన అభ్యర్థులకు భారీ ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును గురువారం వెలువరించింది. గ్రూప్ 1 నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూప్ 1 నియామకాలు సక్రమమేనని, పరీక్ష పారదర్శకంగానే జరిగిందని తేల్చి చెప్పింది. పరీక్షలో అవకతవకలు జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేనకు మధ్య పొత్తుపై సందిగ్ధత నెలకొంది. ఇది తమ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందేమో అని ఆయా పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. జాతీయ స్థాయిలో బలమైన బంధమున్న ఈ రెండు పార్టీలు ఏపీలోనూ మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ తమ పొత్తు కొనసాగుతుందని ఇరు పార్టీల కీలక నేతలు ప్రకటించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. వందలాది వార్డుల్లో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సరైన సంయమనం లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కార్యకర్తలు చెప్తున్నారు. ముందుగానే పొత్తు ఖరారు చేసుకుని సీట్ల పంపకాల్లో సమన్వయం చేసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఇరు పార్టీల నేతలు చెప్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 68,586 మంది భక్తులు దర్శించుకోగా 24,764 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 3,71,00,000 వరకు హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల అధికారులు వెల్లడించారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఈ అంశంపై తాజాగా వెలువడిన ఎస్ఐటి నివేదికను ఆధారంగా చేసుకుని వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ప్రజల ముందు ఉంచేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు శుక్రవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భేటీ కాబోతున్నారు. ఛత్తీస్గఢ్లోని దక్షిణ బీజాపూర్ అటవీ ప్రాంతం గురువారం ఉదయం ఒక్కసారిగా యుద్ధ భూమిలా మారిపోయింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో పేరుగాంచిన నక్సలైట్ కమాండర్ హతమయ్యాడు. పోలీస్ అధికారులు అతడి వద్ద ఉన్న AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. భారత్, అమెరికా మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం పాకిస్తాన్లో తీవ్ర చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా ఇన్నాళ్లు ట్రంప్తో సన్నిహితంగా ఉన్నట్లు మెలుగుతూ ఏకంగా ఆయనకు నోబెల్ బహుమతికి నామినేట్ కూడా చేసిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఈ డీల్తో ఇరుకున పడింది. దీంతో స్వదేశంలో సమాధానం చెప్పుకోలేక అటు ప్రధాని షహబాజ్ షరీఫ్తో పాటు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సైతం సతమతమవుతున్నారు. పాకిస్తాన్లో వెన్నుముక లేని ప్రభుత్వం వల్లే ఇలాంటి దుస్థితి ఎదురవుతోందని ప్రభుత్వంపై జర్నలిస్టులు సైతం విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తోన్న వేళ పేద మధ్యతరగతి కుటుంబాలకు బంగారం, వెండి ధరలు అమాంతం దిగి వస్తున్నాయి. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై ఏకంగా 5,020 రూపాయలు తగ్గి 1,54,420 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 4,600 రూపాయల మేర పడిపోయింది. ఇక దీంతో నేటి బంగారం ధర 1,41,550 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా బంగారంతో పాటే వెండి ధర కూడా నేలచూపులు చూస్తోంది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోని వెండి ధర భారీగా పతనమైంది. నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా 20,000 రూపాయలు తగ్గి ప్రస్తుతం 3 లక్షల రూపాయలకు వెండి చేరుకుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా అల్లు అర్జున్ అండ్ రష్మికను పాన్ ఇండియా స్టార్లుగా నిలబెట్టాయి. అప్పటి నుంచి వీరి గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. వీరిద్దరూ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రష్మిక రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ గా కాకుండా ప్రతినాయక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. యానిమల్ సినిమా ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 13న జపాన్ థియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ సీక్వెల్ పై భారీ హైప్ ను క్రియేట్ చేశారు. ఒకేలా కనిపించే ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే భీకర పోరాటమే ఈ సినిమా అని, ఈ సినిమా మొదటి భాగం కంటే మరింత హింసాత్మకంగా, ఎమోషనల్గా ఉంటుందని
సందీప్ రెడ్డి వంగ హింట్ ఇచ్చారు. ఇండియాతో మ్యాచ్ రద్దు చేసుకున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ వాళ్లకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ పీఎం ఓ వీడియోను విడుదల చేశారు. అయితే క్రీడల్లో రాజకీయాలకు అసలు తావు లేదని ఆయన వెల్లడించారు. ఇదే సరైన నిర్ణయమని, ఇండియాతో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారాయన. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చేసిన ఈ ప్రకటనపై క్రికెట్ వర్గాలు మండిపడుతున్నాయి. ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇక దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.